అంబాజీపేట కూడలిలో వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎదురులంక యానం విద్య కానివ్వండి, అమలాపురం ఆర్టీఓ ఆఫీస్ కానివ్వండి, ఇవాళ హై స్కూలు ప్రధానంగా ఆయన చదువుకున్నటువంటి హై స్కూల్లో మరి ఈ స్కూల్ బాగోవాలి, ఈ గ్రామంలో పిల్లలందరూ విద్యా అవకాశాలు కల్పించాలని పార్లమెంట్ టైప్లో కట్టినటువంటి ఘనత అయింది. ఫండ్స్ వచ్చి ఆగిపోయినప్పటికీ కూడా 2001లో మరి ఆయన చేసినటువంటి దేశంలో అత్యధికమైనటువంటి స్థానంలో ఉన్నారు కాబట్టి ఇతర రాజ్యసభ దగ్గర కూడా ఫండ్స్ వచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బాలయ్య గారని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు జిఎంసి బాలయ్య గారు 23వ వర్ధంతిని పురస్కరించుకుని అనేకమైనటువంటి ఏరియాల్లో ఆయన వర్ధంతులు జయంతులు చేసుకుంటూ ఉంటే ప్రధానమైనటువంటి కారణం వారు చేసినటువంటి కోనసీమలో అభివృద్ధి. ప్రధానంగా చించినాడు బ్రిడ్జి కానివ్వండి, మరి యానం ఎదురులంక బ్రిడ్జి కానివ్వండి, అలాగే ఈ కనెక్టివిటీ పెంచి ఈ కోనసీమ అభివృద్ధి ప్రదాతగా ఒక పేరుగాంచినటువంటి బాలయ్య గారు వారు చేసినటువంటి కార్యక్రమాలని మనం చెప్పుకోలేకపోతున్నాం. ఇవాళ చాలామంది మొత్తం కంపల్సరీ చెప్పాలి విషయాలు. అదే కాకుండా మాకు అంబాజీపేటలో ప్రధానంగా జడ్పీహెచ్ హై స్కూల్లో వారు చదువుకున్నటువంటి స్కూల్లో ఫండ్స్ ఆగిపోతే ఇతర రాజ్యసభ సభ్యుల దగ్గర ఇది మరి కోనసీమ దీవుల ప్రాంతం అని చెప్పి ఇతర ఫండ్స్ కూడా తెచ్చి అక్కడ పార్లమెంట్ స్థాయిలో మరి వారు చదువుకున్నటువంటి స్కూల్ అని వారు ఇక్కడ ఈ ప్రాంతంలో పిల్లలందరూ కూడా చదువుకుని అభివృద్ధి చెందాలని మహోన్నతమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి చేసినటువంటి ఘనత శ్రీ బాలయ్య గారికి చెందుతుంది. అదే రకంగా అమలాపురం పార్లమెంటు భవనం ఏదైతే ఢిల్లీలో పార్లమెంటు భవనం కింద ఉందో అదే మోడల్లో కట్టించినటువంటి వ్యక్తి కూడా బాలయ్య గారు. వారు చేసినటువంటి కార్యక్రమాలు అమోఘమైనటువంటి కార్యక్రమాలు. ఆయన ఇంకా మరి జీవించుంటే ఈ కోనసీమ ప్రాంతం అంచెలంచెలుగా ఎదిగేది. మరి రైలు కనెక్టివిటీ కూడా వచ్చేది. మరి ఆ ప్రాసెస్ కూడా అప్పుడు పెట్టినటువంటి కనెక్టివిటీ ఆయన బాటలో వేళ ఆయన కుమారుడు మాధురి గారు, హరీష్ గారు ఆ కార్యక్రమాలన్నీ ఫిల్లింగ్ చేసి ఈ కోనసీమ ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో చేయాలని మనసావాచ కోరుకుంటూ వారికి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ 23 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ప్రజల ఉదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గంటాపదంగా చెప్పుకుంటూ ఈ అవకాశం మరి నా పేరు పత్తి దత్తులు అంటారండి, అంబాజీపేట.